రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజ్యాంగం దినోత్సవం రోజునే అంబేద్కర్ కి అవమానం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పార్కులోకి ప్రవేశించి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టారు. ఆందోళన చేసిన స్థానికులు ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విగ్రహ ధ్వంసం ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు కేసు నమోదు చేశారు. రాజ్యాంగం దినోత్సవం రోజునే అంబేద్కర్ కి అవమానం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పార్కులోకి ప్రవేశించి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టారు. ఆందోళన చేసిన స్థానికులు ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విగ్రహ ధ్వంసం ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారో తెలియదు. దుండగులు కావాలని కక్షపూరితంగా ఆ విగ్రహాన్ని పైకి లేపి ఆ తల తీసేసి తల చితకొట్టి కక్షపూరితంగా కావాలని చెప్పి చేశారు. అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగాన్ని అమలుపరిచే రోజు ఈ రోజు చాలా మాకు బాధాకరమైన రోజు. ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షా అర్హులు చేయాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అదే స్థానంలో మళ్ళీ కొత్త విగ్రహాన్ని ప్రభుత్వం వారే తీసుకొచ్చి కొత్త విగ్రహాన్ని స్థాపించాలని చెప్పేసి మా గ్రామం తరఫున అంబేద్కర్ జై భీమ సేవా సంఘం తరఫున అందరికీ కూడా విన్నవించుకుంటున్నామండి. ఇది ఒక ద్వారకా తిరుమలలోనే కాదు, భారతదేశంలో చాలా చోట్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి, ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీనికి చాలా మేము ఖండిస్తున్నాం. దీన్ని దయచేసి అందరూ కూడా దీనికి సహకరించి మాకు ఈ విగ్రహాన్ని మళ్ళీ స్థాపించాలని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాం. నిన్నటి రాత్రి ఎవరు చేశారో తెలియదు. దుండగులు రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి, రాజ్యాంగం దినోత్సవం రోజునే అంబేద్కర్ కి ఇలాంటి పెద్ద అవమానం జరగడం మనం చూస్తున్నాము. అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు, కానీ ఇందుకు సంబంధించి ఎవరు ధ్వంసం చేశారనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా విజయ్? రైట్ వాణి, ఏదైతే ఈ రోజు ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమలలో జరిగిన సంఘటన హేమంచరిగా దళిత సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే రాజ్యాంగం రచించిన తర్వాత అమలు చేసుకునే దినోత్సవం ఈ రోజు, ఏదైతే ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచే దినోత్సవం రోజు అంబేద్కర్ గారికి అవమానం జరగడం చాలా దారుణమైన చర్య అంటూ కూడా జిల్లా వ్యాప్తంగా దళిత సంఘ నాయకులు ధర్నాలకు అయితే సిద్ధపడ్డారు. ఇప్పటికే అంటే గత 15 సంవత్సరాల నుంచి ద్వారకా తిరుమల మండలంలో ఉన్నటువంటి పంచాయతీ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంబేద్కర్ విగ్రహానికి గత 15 సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ జయంతి, రాజ్యాంగ అమలు దినోత్సవం, అదేవిధంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. కానీ ఎటువంటి వివాదం లేని సమయంలో కూడా ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహిస్తున్న సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని కావాలని కొంతమంది దుండగులు దీన్ని ధ్వంసం చేశారని అక్కడైతే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానికంగా ఉన్న ద్వారకా తిరుమల ఎస్ఐ, అదేవిధంగా భీమడోలుకు సంబంధించిన సీఏ కూడా అక్కడ చేరుకున్నారు. పోలీసు శాఖే కాకుండా అటు రెవెన్యూ శాఖ, జిల్లా యంత్రాంగం కూడా ఒకేసారి అప్రమత్తం అయ్యి దీనికి సంబంధించిన అంటే ఈ ధ్వంసం చేయడానికి కూడా అంటే మనుషులు ఒకరిద్దరు అయితే అంత పెద్ద విగ్రహాన్ని పడేయడానికి అవకాశం లేదు. దీన్ని మూకమ్మడిగా సుమారుగా ఒక 10-15 మంది ఇక్కడ చేరుకుని దీన్ని ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నా దాన్ని వెరిఫై చేయడం కూడా పోలీస్ శాఖ ఇప్పుడు ఆల్రెడీ దీని మీద కేసు అయితే ఇమీడియట్లీగా కేసు నమోదు చేశారు. ఆ కేసు జిల్లా యంత్రాంగం ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల అనుమానంగా గత రాత్రి నుంచి తిరిగిన వ్యక్తులు ఎవరు ఉన్నారని కూడా దాని మీద పూర్తి విచారణ అయితే చేపడతారు. అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే అంబేద్కర్ గారు ఉన్నారో అంబేద్కర్ గారికి సంబంధించిన విగ్రహం ధ్వంసం చేయడం ఒక ఎత్తైతే భారతదేశ వ్యాప్తంగా సాక్షాత్తు ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా ఈ రోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే సమయంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఇక్కడ చెప్తారు. Right, thanks for the updates, Vijay Kumar.